గేట్లను ఎత్తివేశారు. దాంతో సుమారుగా 4,58,000 క్యూసెక్ల నీళ్లు ఇక్కడికి గోదావరికి దిగువకు విడుదల చేస్తున్నారు. అందులో ప్రస్తుతం మనం చూస్తున్నాం అక్కడ విడుదల చేస్తున్నటువంటి నీళ్లతో పుష్కర ఘాట్ రామన్నగూడెం దగ్గర ఉన్నటువంటి పుష్కర ఘాట్ దగ్గర 12 మీటర్ల మనం విజువల్స్ లో చూడొచ్చు 12.8 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్ దగ్గర గోదావరి ప్రవహిస్తుంది. ఇలా దిగువకు పోతున్న నేపథ్యంలో కరకట్ట మొత్తం ఇక్కడ కోతకు గురవుతుంది. ఏటూ నాగారం నుంచి రామన్నగూడెం వరకు ఉన్నటువంటి కరకట్ట మరమ్మతుల మీద దృష్టి సారించడం జరిగింది. ములుగు జిల్లాలో రెడ్ అలర్ట్ లో ప్రకటించారు. భూపాల్పల్లి అలాగే ములుగు జిల్లా రెడ్ అలర్ట్ లో ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉంది. గత ఏడాది కురిసినటువంటి వర్షాలతో సుమారుగా 16 మంది మృత్యువాత పడ్డారు. దాంతో ఈసారి కూడా మరింత భారీ వరదలు వచ్చే అవకాశం ఉంది. మరింత వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఏటునాగారం ఐటీడీఏ ఆఫీస్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ఎన్డీఆర్ఎఫ్ టీమ్ తో పాటుగా పోలీస్ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది. ప్రస్తుతం పుష్కర ఘాట్ దగ్గర 12.8 మీటర్ల ఎత్తులో నీళ్లు ప్రవహిస్తున్నాయి. ఇక్కడ మొదటి ప్రమాద హెచ్చరిక జారీ కావాలంటే 14.83 మీటర్ల ఎత్తుకొస్తే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఆ స్థితికి రావడం కోసం మరొక 2 రోజులైనా పడుతుంది. ఎందుకంటే ఎగువన భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి మేడిగడ్డ అలాగే తుపాకులగూడెం దగ్గర ఉన్నటువంటి సమ్మక్క బ్యారేజ్ లో నుంచి కూడా క్యూసెక్లు దిగువకు విడుదలవుతున్నటువంటి నీళ్లు పెరుగుతున్నాయి. వాటితో పాటుగా ఇటు జంపన్న వాగు, మానేరు వాగు అలాగే చలివాగుకు సంబంధించినటువంటి నీళ్లు కూడా ఇక్కడికి కలుస్తాయి. కాబట్టి ఆ ఫ్లో పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి నిర్ణయం తీసుకొని ములుగు జిల్లా, భూపాల్పల్లి జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగానికి అందరికి కూడా సెలవులు రద్దు చేసి అప్రమత్తంగా ఉంటున్నారు. రాత్రి 24 గంటల పాటు అందుబాటులో ఉండేలాగా టోల్ ఫ్రీ నెంబర్ ని అందుబాటులో ఉంచారు. పూర్తిగా వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద దృష్టి సారించారు. అలాగే సీతక్క కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు పూర్తిగా అవగాహన ఉన్నటువంటి సీతక్క ముందు కరకట్టను మరమ్మతం చేయడం కోసం కావాల్సిన చర్యలు తీసుకున్నారు. గతంలో కరకట్ట కొట్టుకపోయి ఏటు నాగారంలోకి నీళ్లు వచ్చేటువంటి దుస్థితి ఉంది. దాన్ని మరమ్మతులు ప్రారంభించిన పరిస్థితుల్లో అక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాంతో పనులు కాలేదు. దాంతో ఈసారి ఖచ్చితంగా గత ఫ్లడ్ నేపథ్యంలో పరిస్థితులు తీవ్ర రూపం దాలుస్తాయని భయపడ్డటువంటి అధికార యంత్రాంగం మరింత చర్యలు తీసుకునేలాగా 10,000 ఇసుక బస్తాలను అందుబాటులో ఉంచారు. ఈ కొట్టుకపోకుండా ఉండడం కోసం పెద్ద అక్కడ ఉన్నటువంటి అలాంటి బొంగుల్ని సిద్ధం చేసి వాటిని కిందికి పాతి పెట్టి అక్కడ ఇసుక బస్తాలు వేసి ఈ కట్ట కొట్టుకపోకుండా కట్టని స్ట్రెంత్ చేసేటువంటి పరిస్థితులు మొత్తం గోదావరి పరివాహక ప్రాంతానికి 10 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ కరకట్టను మరమ్మతు చేసే ప్రయత్నం, అలాగే ఎక్కడైతే స్ట్రెంత్ లూజ్ గా ఉందో ఇబ్బందులు తలెత్తుతాయో ఆ ఇబ్బందులు తలెత్తే దగ్గర వాటిని మరమ్మతులు చేసేలాగా ఉండాల్సినటువంటి ఇసుక బస్తాలు అలాగే కర్రలని ఏర్పాటు చేసుకుని ఇక్కడే ఇరిగేషన్ కు సంబంధించినటువంటి ఏఈ స్థాయి అధికారిని ఇక్కడ పెట్టారు. అలాగే వారితో పాటుగా 4 సిబ్బందిని పెట్టారు. పోలీసులను అప్రమత్తంగా ఉంచాల్సినటువంటి పరిస్థితిని అధికార యంత్రాంగం ఇక్కడే ఉంచుతున్నారు. మరొక వైపు రేపు ఎల్లుండి కూడా భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో అలాగే 8 మండలాల్లో ముంపు ప్రాంతాలు ఉన్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతాయి. పోయినసారి కొండాయి గ్రామంలో సుమారుగా 8 మంది ఒకేసారి జంపనవాగు పొంగడం వల్ల 8 మంది చనిపోయిన దుర్ఘటన ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాణాపాయం జరగకుండా తీసుకోవాల్సినటువంటి చర్యల మీద దృష్టి సారించారు. ఎన్డీఆర్ఎఫ్ టీంను అందుబాటులో ఉంచారు. అలాగే పోలీసులు ఇప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఇరిగేషన్ అధికారులు అలాగే రెవెన్యూ శాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలి. 83 ముంపు గ్రామాలను గుర్తించినటువంటి ములుగు జిల్లాలో అధికార యంత్రాంగం వాళ్ళందరినీ కూడా 2,500 మందిని పునరావాస కేంద్రాలు తరలిస్తే ఉండాల్సినటువంటి చర్యల మీద ఎక్కడైతే పునరావాస కేంద్రాన్ని కల్పించాల్సినటువంటి చర్యలు ఎక్కడ తీసుకోవాలనే దాన్ని కూడా సిద్ధం చేసి అందుబాటులో ఉంచారు. ములుగు జిల్లాలో మొత్తం 80 ముంపు ప్రాంతాలను గుర్తించినటువంటి అధికార యంత్రాంగం 83 ముంపు ప్రాంతాలను గుర్తించారు. ఎమర్జెన్సీగా తరలించడం కోసం కావాల్సినటువంటి చర్యలు అయితే తీసుకున్నారు. నిత్యావసర వస్తువులు, గతంలో జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ లో ల్యాబ్స్ ఎక్కడ ఉన్నాయి, పొరపాట్లు ఎక్కడ జరిగినాయి, ఇబ్బందులు ఎక్కడ పడ్డారు, దాన్ని పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యల మీద అధికారులు దృష్టి సారించారు. అలాగే పలిమల కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల భూపాల్పల్లిలో పలిమల మొత్తం మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ గత ఏడాది దాపురించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు ఎస్పీ అలాగే కలెక్టర్, భూపాల్పల్లి కలెక్టర్ కూడా ఈ రోజు పలిమలకెళ్లి అక్కడ పరిస్థితులు సమీక్షించి క్షేత్రస్థాయిలో పరిశీలించి తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద అధికారులకు సూచన చేయడం జరిగింది. అలాగే ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా స్థానికంగా ఉన్నటువంటి ముంపు ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. వాజేడు, వెంకటాపురం లాంటి ఆ ప్రాంతాల్లో వాగులు పొంగడం వల్ల చాలా గ్రామాలకు రాకపోకలు తెగిపోతాయి. కాబట్టి వాళ్ళకి ముందుగానే చిన్నపిల్లలకు కావాల్సినటువంటి పాలు, నిత్యావసర వస్తువులను ముందే గ్రామాల్లోకి
ఉండేలాగా చర్య తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు కూడా సూచన చేసిన నేపథ్యం కనిపిస్తుంది. అవసరమైతే బోట్లని అందుబాటులో ఉంచి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులను ఆ గ్రామాలకు తరలించేలాగా చర్య తీసుకోవడం జరిగింది. ఈ ఏటునాగారం పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కరకట్టకు సమీపంలో అలాగే ముంపు ప్రాంతంలో గోదావరికి సంబంధించినటువంటి ఈ 10 కిలోమీటర్ల దరిదాపులో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఏటునాగారం అలాగే రామనగూడెం మంగపేట ప్రాంతాలకు సంబంధించినటువంటి ఈ పరిసర గ్రామాలన్నింటినీ కూడా అప్రమత్తం చేసి ప్రజలు కూడా ఎప్పటికప్పుడు మీరు అలర్ట్గా ఉండాలి. ఏదన్నా సమస్య ఉంటేనే వెంటనే ఫోన్ చేయాల్సిన అవసరం ఉందంటూ ఫోన్ నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్లని అందుబాటులో ఉంచారు. ఇలా గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ములుగు భూపాలపల్లిలో ఇప్పుడు రెడ్ అలర్ట్ జోన్లో ఉంది కాబట్టి అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తతో వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి పరిస్థితులను సీతక్క ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. Right, Arun, thanks for the live update. నాకు అట్లా ఏం పేరు అయ్యో పోపు అని అంటారు కదా